అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనం, విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణకి స్వాగతం. విశేషించి అసలు మనకి ఉగాది అనేటువంటి దానికి అర్థం యుగమునకు ఆది, అది కాలక్రమేణా యుగాది విశేషించి ఉగాదిగా మారిందని తెలియజేస్తూ, మనకి అసలు ఉగాది అనేటువంటిది విశేషంగా బ్రహ్మదేవుడు ప్రతి ప్రళయకాలం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టిని ఆరంభించాలి అనేటువంటి సంకల్పంతో సృష్టి ఆరంభించడం, విశేషించి ప్రతి కల్పము పూర్తయిన తర్వాత ఆ కల్పం పూర్తయిన అంత్యభాగం అయ్యి తిరిగి కొత్తగా మరొక కల్పం కలిగినప్పుడు, ఆ కల్పం ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడు ఆ కల్పం ఇచ్చేటువంటి సమయంలో ఈ సృష్టిని ప్రారంభించేటువంటి రోజు, ప్రారంభించినటువంటి రోజుగా ఈ ఉగాదిని చెప్పడం జరిగింది. ప్రస్తుతం కలియుగంలో వైవస్వత మన్వంతరం అనేటువంటి మన్వంతరంలో మనం ఉండడం, ఈ మన్వంతరం ఏదైతే ప్రారంభమైనదో ఇది చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి రోజు ప్రారంభమైనట్టుగా, అందువలనే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి మనకి యుగాది, విశేషించి ఉగాదిగా. అందుకనే ప్రతి సంవత్సరం ఆ కల్ప ప్రారంభం, విశేషించి ఆ యుగ ప్రారంభానికి సంబంధించినటువంటి రోజు మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు, ఉగాది రోజుగా మనకి మన యొక్క శాస్త్రాలు, పురాణాలు తెలియజేశాయి. ఇంతటి విశేషమైనటువంటి రోజు కాబట్టే ఉగాదికి అంతటి ప్రాధాన్యత ఉన్నది. ఇది అనేక రాష్ట్రాల్లో, విశేషించి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గుడి పడవగా, ఉత్తర భారతదేశం విశేషించి మధ్యప్రదేశ్, ఉజ్జయిన్ వంటి ప్రదేశాల్లో విక్రమాదిత్య సంవత్సరముగా, అలాగే కొన్ని తూర్పు ప్రాంతాలు, బెంగాలీ వంటి ప్రాంతాల్లో వైశాఖిగా, అలాగే దక్షిణ భారతదేశంలో కర్ణాటక మరియు ఆంధ్ర వంటి ప్రాంతాల్లో ఉగాదిగా ఈ యొక్క సంవత్సరాదిని జరుపుకోవడం విశేషం. మొత్తం భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఈ ఉగాదిని విక్రమాదిత్య సంవత్సరం అనేటువంటి పేరుతోటి గుడి పడవ అనేటువంటి మహారాష్ట్ర వారు ఆచరించుకునేటువంటి విధంగా ఈ యొక్క సంవత్సరాది ఉగాదిని జరుపుకోవడం, దీనికి ఉన్నటువంటి పేర్లు మనం గమనించాలి. అసలు ఉగాది రోజు ఏ వ్యక్తి అయినా ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఉగాది రోజు చేయవలసినటువంటి పనుల్లో ఈరోజు అభ్యంగన స్నానం చాలా ప్రాధాన్యం. అలాగే ఈరోజు విశేషించి మీ ఇంటి ఇలవేల్పుని, దేవుణ్ణి, భగవంతుణ్ణి దర్శించుకోవడం, వారిని పూజించుకోవడం చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం, అలాగే విశేషించి ధర్మ కుంభం అని దాన్ని దానం చేయడం. ఇదే కాకుండా ఉగాది రోజు ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి దాన్ని స్వీకరించడం, అన్నీ ఉగాది పండగలో ఉన్నటువంటి విశేషాలు. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ అభ్యంగ స్నానం, విశేషించి నువ్వుల నూనెతో అభ్యంగనం చేసుకుని తల స్నానాన్ని ఆచరించాలి. ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవాలి, తిలక ధారణ చెయ్యాలి. ఉగాది రోజు మీ యొక్క ఇంటి ఇలవేల్పు ఇష్టదైవాన్ని ఆ రోజు ఆలయ దర్శనం కానీ దైవ దర్శనం చేసి ఇంట్లో మీ ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుని ఈరోజు విశేషంగా పూజించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం బాగుంటుంది. ఇక ఉగాది రోజు ఖచ్చితంగా సంకల్ప సహితంగా మనం ఆ సంవత్సర పేరు, ఆ కల్పం పేరు ఇవన్నీ తెలుసుకుని ఉగాది పంచాంగ శ్రవణాన్ని చేసుకోవడం చాలా విశేషం. ఈరోజు పెద్దల ఆశీస్సులు వంటివి తీసుకోవాలి, కొత్త బట్టలు ధరించాలి. అలాగే విశేషించి ఈరోజు ధర్మకుంభం అంటే మట్టి కుండతో చేసినటువంటిది కానీ, లేదా కలశం కానీ, కలశాన్ని పెట్టి దానికి వస్త్రం అది కూడా చేసి ఆ యొక్క కలశాన్ని దానం చేయాలి. ఇవి ఉగాది రోజు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలని శ్రీ క్రోధినామ సంవత్సరంలో కూడా ఇలా మీరు ఉగాది పండుగని
శాస్త్రబద్ధంగా మీరు ఆచరించుకుని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అందరికీ ఈ ఉగాది సందర్భంగా శుభాలు కలగాలి, ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకుంటూ పంచాంగ శ్రవణం ప్రారంభిద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఉగాది యొక్క పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం. మనకి ప్రతి సంవత్సరం ఆ యొక్క సంవత్సర నామాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితం కొంత ముడిపడి ఉంటుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మంగళవారం రావడం, అందువల్ల నవనాయకుల్లో రాజు కూడా కుజుడవడం, ఇదే కాకుండా క్రోధి నామ సంవత్సరం కూడా ఈ పేరు రావడం చేత ఈ సంవత్సరానికి అర్థం క్రోధమును కలిగించేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంట్లో వారి మధ్య, భార్యాభర్తల మధ్య కొంత ఆవేశపూరిత వాతావరణం, క్రోధముతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. పొరుగు రాష్ట్రాల మధ్య యుద్ధ భయాలు, కొంత గొడవలతో కూడుకున్నటువంటి వాతావరణం, పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు వంటివి ఏర్పడడం ఈ సంవత్సరంలో మనం గమనించాల్సినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను. విశేషించి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలు, ఈశాన్య దేశాలలో యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు ఉండేటువంటి సంవత్సరంగా మాత్రం మనం చూడాలి. అయితే ఈ క్రోధి నామ సంవత్సరంలో మనకి కలియుగం ప్రారంభమై 5125 సంవత్సరాలు పూర్తయ్యాయి. కలియుగంలో విశేషించి వైవస్వత మన్వంతరంలో మనకి ఇది 5125వ సంవత్సరంగా తెలియజేస్తున్నాను. ఇంకా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనం నవనాయకులను మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి మంగళవారం రావడం, అందువల్ల ఈ సంవత్సరానికి అధిపతి రాజు కుజుడు అవ్వడం, అర్ఘ్యాధిపతి కూడా ఈ సంవత్సరం కుజుడు, నీరసాధిపతి కూడా కుజుడుగా ఉండడం, ఇక విశేషించి మేఘాధిపతి మరియు ఇతర అధిపతులు చాలా మటుకు మనకి శని వంటి గ్రహాలు అధిపతిగా ఉండడం, అలాగే నవనాయకులలో మూడు గ్రహాలు శుభులుగా, మిగతా 6 గ్రహాలు పాపగ్రహాలుగా ఉండడం చేత శ్రీ క్రోధి నామ సంవత్సరం మనకి కొంత యుద్ధ వాతావరణాలు, భయాలు, ఆందోళనలు, క్రోధ ఆగ్రహ ఆవేశాలతో ఉన్నటువంటి స్థితి కనబడుతుంది. దేశంలో రాజకీయ పరంగా కూడా అనేక మంది జైలు పాలవ్వడం, ఎవరైతే అన్యాయం వంటివి చేశారో అటువంటి వారి మీద కేసులు వంటివి కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడడం, అలాగే ఎవరైతే రాజు ఉంటారో ఆ రాజు యొక్క ఆగ్రహావేశం వల్ల అనేక మంది రాజకీయపరమైనటువంటి వారు ఇబ్బందులకు గురవడం అనేది స్పష్టంగా కనపడుతుంది. కొన్ని చోట్ల రాజకీయ మార్పులు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. దక్షిణ భారతంలో అనేక చోట్ల రాజకీయ మార్పు స్పష్టంగా కనపడుతుంది. ఇక శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి, నీరసాధిపతి వీటిని మనం పరిశీలించుకున్నట్లయితే విశేషించి ఈ సంవత్సరం కొంత సకాలంలో వర్షాలు రావడం, అయితే కొన్ని చోట్ల అతిగా వాతావరణం, విశేషించి వర్షాలు కొన్ని చోట్ల అస్సలు పడకపోవడం, కొన్ని చోట్ల అధికంగా పడడం కూడా ఈ సంవత్సరం మనం గమనించాలి. అలాగే విశేషించి ఈ సంవత్సరం జూలై నుండి నవంబర్ మధ్య ప్రాంతంలో అనేక చోట్ల వరదలు, తుఫాన్లు వంటివి ఇబ్బంది పెట్టేటువంటి ఉన్నాయి. దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమయంలో తుఫాన్లు వంటివి ఇబ్బంది పెట్టడం, ఇక ఉత్తర భారతంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కొంత విశేషించి వరదలతోటి కూడుకున్నటువంటి వాతావరణం ఆ సమయంలో ఉండడం గమనించాలి. ఇక ఈశాన్య ప్రాంతాలలో అస్సాం వంటివి ఈశాన్య ప్రాంతాల్లో కూడా కొంత ఈ సంవత్సరం వరదలు కలిగేటువంటి స్థితి కనబడుతుంది. ఇక మొత్తం మీద శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి దక్షిణ భారతంలో కొంత వర్షాల పరంగా కొంత అనుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ వరదలు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం భారతదేశం అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. పశ్చిమ దేశాలకి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అభివృద్ధి పరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక సంక్షోభం పశ్చిమ దేశాల మీద అధికంగా ఉంటుంది. కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణాల వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం చేత
ఎర్రటి భూములు, కందులు వంటివి బాగా పండడం, పప్పు ధాన్యాలకి, నవధాన్యాలకి, తృణధాన్యాలకి గిరాకీ అధికంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత భారతదేశానికి అభివృద్ధిగా ఉంటూ ఇతర దేశాలకి కొంత పశ్చిమ దేశాలకి ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థితిగా ఉందని మాత్రం తెలియజేస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు అలాగే నవనాయకులందరినీ మనం పరిశీలించినప్పుడు పాపగ్రహాల ప్రభావం అధికంగా ఉండడం చేత ఈ సంవత్సరం ఐటీ వంటి రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి భయాందోళకరంతో కూడినటువంటి వాతావరణం ఉండడం, అలాగే ఎవరైతే యువతరం ఉంటారో వారికి కుటుంబంలో సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం గోచరిస్తోంది. ఇదే కాకుండా శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజకీయపరమైనటువంటి క్రోధావేశాలు, వైరాలు పెరిగేటువంటి స్థితి ఉన్నది. భారతదేశానికి యుద్ధ వాతావరణాల ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. విశేషించి భారతదేశానికి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలకి ఆర్థిక పరంగా ఇబ్బందులు మాత్రం కలుగుతాయని తెలియజేస్తున్నాను. భారతదేశాభివృద్ధి, తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి వైపు మాత్రం వెలిగేటువంటి స్థితి కనపడుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో బంగారం, వెండి ధరలు కొంత పెరిగేటువంటి స్థితి ఉన్నది. కుజుడు రాజవడం చేత బంగారము అలాగే లోహాల ధరలు, విశేషించి కాపర్ వంటి వాటి యొక్క ధరలు మాత్రం పెరుగుతాయి. ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరం లోహాలకు సంబంధించినటువంటి కొన్ని అన్వేషణలో భారతదేశానికి సంతృప్తికరమైనటువంటి స్థితి కలగడం, ఆయిల్ అండ్ గ్యాస్ లేదా లోహాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో అందులో కొంత సత్ఫలితాలు వచ్చేటువంటి స్థితి కనపడుతోంది. భారతదేశం విశేషించి వారు సైంటిఫిక్గా లేదా ఉపగ్రహాల పరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవ్వబోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతల ప్రభావం చేత అగ్ని భయాలు, అగ్ని ప్రమాదాలు ఉండేటువంటి స్థితి ఉన్నది. దొంగల వల్ల భయాలు అలాగే అగ్ని ప్రమాదాలు కొంత ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరంలో గొడవలు అలాగే యుద్ధములతో కూడుకున్నటువంటి వాతావరణం కూడా భారతదేశంలో అనేక చోట ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి మాత్రం గోచరిస్తుంది. అనేక మంది రాజకీయ నాయకులు జైలు పాలవడం, అవినీతి పరులు జైలు పాలయ్యేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరంలో భారతదేశం కొంత వృద్ధి వైపు ఉండడం, పాశ్చాత్య దేశాల్లో కొంత వృద్ధి పరంగా ఇబ్బందులు కలగడం మాత్రం కనపడుతుంది. విశేషించి భారతదేశానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో కొంత పురోగతి ఉంటుంది. అలాగే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాలలో పురోగతి, అభివృద్ధి కూడా కనబడుతుందని తెలియజేస్తున్నాను. అయితే పశ్చిమ దేశాలైనటువంటి అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక సంక్షోభం, ఇబ్బందులు, యుద్ధ వాతావరణాలు కొంత ఇబ్బంది కలిగేటువంటి స్థితి శ్రీ క్రోధినామ సంవత్సరం ఏర్పడుతుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి శ్రీ క్రోధినామ సంవత్సర మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి పంచాంగ శ్రవణ. మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, లాభస్థానంలో శని యొక్క సంచారం, అలాగే విశేషించి మేషరాశి వారికి 6వ స్థానం నందు కేతు, వ్యయస్థానం నందు రాహు సంచారం. మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. మేషరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్నారో అటువంటి వారంతా ఆ సమస్యల నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళి శుభ ఫలితాలను పొందేటువంటి సంవత్సరంగా శ్రీ క్రోధినామ సంవత్సరం
ఉంటుందని తెలియజేస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మేషరాశి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండబోతుంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. మీరు అనుకున్న స్థాయి కన్నా అధికంగా లాభాలను ఈ సంవత్సరం తెచ్చిపెడుతుంది. మేషరాశి వారికి మొదటి 6 నెలలు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు, ఆఖరి 6 నెలలు అనుకూలం నుండి శుభ ఫలితాలు స్పష్టంగా గోచరించబడుతున్నాయి. చిలకమర్తి పంచాంగరీత్యా మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రీ క్రోధినామ సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుందని తెలియజేస్తూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి స్త్రీలకి, విద్యార్థులకి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా మేషరాశి విద్యార్థులకి విద్యపరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం సత్ఫలితాలు, శుభ ఫలితాలు కలగబోతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభాలతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మేషరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే, విశేషించి మేషరాశి వారు అమ్మవారిని పూజించడం, దుర్గాదేవిని విశేషంగా పూజించడం, దేవి ఖడ్గమాల వంటివి చదువుకోవడం, అలాగే విశేషించి మేషరాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మేషరాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం పగడం. మేషరాశి వారు దర్శించవలసినటువంటి ఆలయాలు దుర్గాదేవి ఆలయాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయాలను తెలియజేస్తూ, మరొక్కసారి మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8. అలాగే వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజపూజ్యం 7, అవమానం 3. శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేయబడింది. విశేషించి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం, ఇక వృషభ రాశి వారికి 10వ స్థానంలో శని సంచారం, అలాగే వృషభ రాశి వారికి 5మంలో కేతు, లాభంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మ గురుని యొక్క ప్రభావం చేత వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషించి కొంచెం టెన్షన్లు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు కలిగేటువంటి స్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి. కొంత ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలగడం మాత్రం గోచరిస్తుంది. అలాగే వృషభ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత భయాందోళనలతో, ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. వృషభ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. వృషభ రాశి వ్యాపారస్తులకి టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత పురోగతి వ్యాపారస్తులకు ఉన్నప్పటికీ చికాకులు, టెన్షన్లు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి.
వృషభ రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జన్మ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో, అలాగే వృత్తి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. టెన్షన్లకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. రాజకీయ ఒత్తిళ్లు మీ మీద అధికంగా ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను. వృషభ రాశి వారు విశేషించి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే చిలకమర్తి పంచాంగరీత్యా వృషభ రాశి వారి ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం మంచిది. గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే శనగల్ని ఆలయంలో నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం, శనగల్ని దానం వంటివి ఇవ్వడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతోంది. వృషభ రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం వజ్రంతో కూడుకున్నటువంటి వజ్రపు ఉంగరాన్ని ధరించడం. వృషభ రాశి వారు పూజించవలసినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణుణ్ణి ఆరాధించడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ, వృషభ రాశి వారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలని మరొక్కసారి సూచిస్తున్నాను. మరొక్కసారి వృషభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి మిథున రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి సంవత్సరం వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, అలాగే మిథున రాశి వారికి దశమ స్థానంలో రావు, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం కొంత పురోగతి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, ఆర్థిక చిక్కుల వల్ల ఇబ్బంది పడేటువంటి గోచార గ్రహస్థితి కనపడుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి మిథున రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వారికి ఈ సంవత్సరం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం కనపడుతుంది. గురుబలం లేకపోవడం, అలాగే అనేక చోట్ల ఉద్యోగపరమైన విషయాల్లో కొంత ఆటంకాలు ఎదురయ్యేటువంటి స్థితి కనపడుతుంది. మిథున రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో భయాందోళనలు, ఇబ్బందులు అనేటువంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. మిథున రాశి వ్యాపారస్తులకి ఖర్చుల బాధలు, ఖర్చులు అధికంగా ఉండేటువంటి స్థితి కనపడుతుంది. మిథున రాశి స్త్రీలకి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. ఆరోగ్య విషయాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మిథున రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతుంది. మిథున రాశి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి సినీ రంగం వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి మనకి ఈ సంవత్సరం మిథున రాశి వారికి మధ్యస్థ ఫలితాలు, ఖర్చులతో కూడుకుని ఉన్నటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మిథున రాశి వారు ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల్లో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అప్పులు చెయ్యొద్దు, అప్పులు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వారికి విశేషించి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటివి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి సమస్యల వల్ల కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ,
మిథున రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మిథున రాశి వారు ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, ఆరాధించడం, అలాగే విశేషించి మిథున రాశి వారు ఈ సంవత్సరం నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాల్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు ధరించవలసినటువంటి ఉంగరం పచ్చ. మిథున రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం శ్రీమన్నారాయణుడు. విశేషించి ఆ నారాయణుని పూజించడం, మహావిష్ణువుని పూజించడం, విశేషించి బుధవారం రోజు మహావిష్ణువుని మిథున రాశి వారు పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం నందు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి అష్టమ స్థానమునందు శని సంచరించడం, అలాగే కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో రాహు, తృతీయ స్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం, ఇక లాభస్థానంలో కర్కాటక రాశికి ఈ సంవత్సరం బృహస్పతి సంచరించడం చేత కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావంలో ఉన్నప్పటికీ శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం, మార్పు తెచ్చేటువంటి సంవత్సరం అని సూచిస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా కనబడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బంది ఉన్నప్పటికీ అనుకున్న స్థాయి శుభ ఫలితాలను పొందేటువంటి విధంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకి వ్యాపారం కొంత లాభదాయకంగా ఉండేటువంటి సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలు మాత్రం ఈ సంవత్సరం కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు, విద్యపరమైనటువంటి ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తారో అవి సత్ఫలితాలను ఇస్తాయి. కర్కాటక రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి అసలు అనుకూలంగా లేదు. కర్కాటక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి విశేషించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారికి విశేషించి ఆదాయపరంగా, అలాగే విశేషించి ధనపరంగా ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మాత్రం కొంత భయాందోళనతో కూడుకున్నటువంటి వాతావరణాలు మాత్రం ఈ సంవత్సరానికి ద్వితీయార్థంలో కలిగేటువంటి స్థితి కనపడుతుంది. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందాలి అంటే చిలకమర్తి పంచాంగరీత్యా విశేషించి వారు సోమవారం రోజు శివారాధన వంటివి చేయడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకోవడం, నీలాంజన సమాభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, త్వం నమామి శనిశ్చర అనేటువంటి శనికి సంబంధించినటువంటి మంత్రాలని శనివారం పఠించుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి కలుగుతాయి. కర్కాటక రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం ముత్యము. కర్కాటక రాశి వారు ప్రార్థించవలసినటువంటి దైవం, పూజించవలసినటువంటి దైవం, అలాగే విశేషించి కర్కాటక రాశి వారు సందర్శించవలసినటువంటి ఆలయం శివాలయం. శివాలయాన్ని సందర్శించడం, జ్యోతిర్లింగాలు వంటి సందర్శించడం వల్ల
మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము 2, అవమానము 2. శ్రీ క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి విశేషించి ఈ సంవత్సరం కళత్ర స్థానంలో శని సంచరించడం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో కేతు యొక్క సంచారం, అష్టమ స్థానంలో రాహు సంచారం. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. అయితే సింహరాశి వారు వాక్ స్థానంలో కేతు ప్రభావం చేత ఈ సంవత్సరం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క దురుసుతనం, మీ యొక్క దురుసు మాటలు, మీ యొక్క నోటి ప్రభావం వలన లేనిపోని సమస్యలు, చికాకులు తెచ్చుకునేటువంటి స్థితి కనబడుతుంది. సింహరాశి ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇబ్బందులు కలగచ్చు. అందువల్ల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరంలో వ్యాపారపరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి. అష్టమ రాహు ప్రభావం వల్ల సింహరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. సింహరాశి విద్యార్థులకి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను. సింహరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. సింహరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి సింహరాశి వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలని మరొక్కసారి తెలియజేస్తూ, సింహరాశి వారికి విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రథమార్థం మధ్యస్థం, ద్వితీయార్థం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని మరొకసారి సూచిస్తూ, ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ గొడవలు, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలని ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నాను. సింహరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుని పూజించడం, దుర్గాదేవిని పూజించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ సూర్యనారాయణమూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారు ధరించవలసిన నవరత్నం మాణిక్యము. సింహరాశి వారు పూజించవలసిన, ఆరాధించవలసినటువంటి దైవం సూర్య భగవానుడు. అరసవెల్లు వంటి సూర్యనారాయణకి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించడం, సూర్యనారాయణని పూజించడం, ఆదిత్య హృదయం, అరుణం వంటివి చదువుకోవడం, వినడం వలన మరింత శుభ ఫలితాలు సింహరాశి వారికి సంవత్సరం కలుగుతాయని తెలియజేస్తూ, మరొక్కసారి సింహరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి వారికి 6వ స్థానం నందు శని అనుకూలంగా సంచరించడం, ఇంకా అష్టమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి శ్రీ క్రోధినామ సంవత్సరంలో భాగ్యస్థానంలో సంచరించడం, కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురుడు అనుకూలత వలన
అలాగే కన్యా రాశి వారికి జన్మ కేతు కళత్ర రాహు ప్రభావం ఉన్నప్పటికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం కన్యా రాశికి మార్పు తెచ్చి విజయాలను ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి. కన్యా రాశి వారు గత కొంతకాలంగా అష్టమ గురుడి ప్రభావం వల్ల ఏవైతే సమస్యలు ఇబ్బందులు పడ్డారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి గ్రహస్థితిలో మార్పు వచ్చి విజయాల వైపు ముందుకు వెళ్ళేటువంటి సంవత్సరంగా శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని చూడాలి. కన్యా రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారస్తులకి ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి స్పష్టంగా ఉంది. కన్యా రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగంలో ప్రమోషన్లు వంటి ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తారో అవి సత్ఫలితాలు ఇస్తాయి. కన్యా రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా విజయాన్ని పొందేటువంటి సంవత్సరం. వ్యాపారంలో ధన లాభం చూస్తారు. అయినప్పటికీ ఖర్చుల ప్రభావం ఏవైతే ఉన్నాయో వచ్చిన ధనాన్ని వచ్చిన విధంగా ఆ ఖర్చులని ఇది చేసేటువంటి స్థితి కొంత గోచరిస్తుంది. కన్యా రాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ కన్యా రాశి రైతాంగం సినీ రంగం వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కన్యా రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. రాజకీయ పరంగా అనేక అనుకూలమైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. కన్యా రాశి స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కన్యా రాశి విద్యార్థులకి విదేశీ యోగం, విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి విద్యార్థులకి సంవత్సరం సత్ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చి అభివృద్ధిని కలిగించేటువంటి సంవత్సరం మరొక్కసారి సూచిస్తున్నాను. కన్యా రాశి వారు వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళి విజయాలను కలిగిస్తాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు, ద్వితీయార్థం అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించడం, ఆదిత్య హృదయ పారాయణం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం పచ్చ. కన్యా రాశి వారు పూజించవలసినటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేసుకుని మహావిష్ణువు యొక్క ఆలయాన్ని దర్శించుకుని మహావిష్ణువుని కనుక పూజించినట్లయితే కన్యా రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తూ మరొక్కసారి కన్యా రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి విశేషించి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారికి విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, 6వ స్థానంలో కేతు అనుకూలం, వ్యయ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ గురుని యొక్క ప్రభావం చేత తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇస్తోంది. తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో ఏదో ఒక ఒత్తిళ్ళ వల్ల ఆరోగ్య సమస్యలు, రాజకీయ ప్రభావాలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. తులారాశి వారికి విశేషించి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి. తులారాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత కలిసి రాదని కొంత ఇబ్బందులతో ఉన్నటువంటి వాతావరణం ఉంది. తులారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వ్యాపారస్తులకి
ప్రథమార్థం కొంత కష్టములతో కూడుకున్నటువంటి వాతావరణం, ద్వితీయార్థం అనుకూలమైనటువంటి వాతావరణం. తులారాశి వారికి ధనపరంగా లేదా విశేషించి ఎక్కడైనా అప్పుల పరంగా, ధనపరంగా, వృద్ధి పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తులారాశి వారు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం. ఇక తులారాశి వారికి విశేషించి తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. తులారాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సంవత్సరం. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, అలాగే విద్యార్థులు, స్త్రీల పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మధ్యస్థం నుండి కొంత స్వల్ప చెడు ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. తులారాశి వారికి ప్రథమార్థం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు, ద్వితీయార్థం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, తులారాశి వారు ఆరోగ్య విషయం, ఆర్థికపరమైనటువంటి విషయం, రాజకీయాలతో కూడుకున్నటువంటి అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిళ్ల విషయం నుంచి బయటపడాలి అంటే గురు దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని తులారాశి వారు పఠించడం మంచిది. తులారాశి వారు విశేషించి గురువారం రోజు శనగల్ని దానం ఇవ్వడం, తాంబూలం, వస్త్రము వీటితో కూడి శనగలను తీసుకుని గురువారం రోజు ముత్తైదువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ దానం ఇవ్వడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారు ధరించవలసినటువంటి నవరత్న ఉంగరం వజ్రం. అలాగే తులారాశి వారు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం, అలాగే దక్షిణామూర్తిని కూడా పూజించడం వల్ల తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కలుగుతాయని తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాజపూజ్యం 5, అవమానం 4. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి విశేషించి చతుర్థ స్థానంలో శని, అర్ధాష్టమ శని ఆఖరి భాగంలో ఉండడం. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి కొంత అనుకూలంగా వ్యవహరిస్తూ అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం. ఇక వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో లాభంలో కేతువు, అలాగే పంచమంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం, కళత్రంలో గురుని యొక్క అనుకూల ప్రభావం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురు బలం, రాహుకేతు బల ప్రభావం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనుల్లో అభివృద్ధి కనబడబోతోంది. వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీకు ప్రమోషన్ల వంటివి కలిసి రావడం, సపోర్ట్ లభించడం, ఏవైతే అనేక సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడి లేదా మార్పు వచ్చేటువంటి స్థితి కూడా కనబడుతోంది. వృశ్చిక రాశి స్త్రీలకి శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా కనబడుతుంది. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మాత్రం అంత అనుకూలంగా లేదు, కొంత కష్టపడాలి, జాగ్రత్తలు వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. వృశ్చిక రాశి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మార్పు తెచ్చేటువంటి సంవత్సరం, శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరాన్ని మాత్రం తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారు విశేషించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి విజయాలను తీసుకొచ్చి ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలని తెలియజేస్తూ, బృహస్పతి అనుకూలంగా ఉండడం, గత కొంతకాలంగా శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి
కళత్రంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం పగడము. వృశ్చిక రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు మరియు దుర్గాదేవి. సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించడం, దుర్గాదేవిని పూజించడం వలన వృశ్చిక రాశి వారికి సుఖ సౌఖ్యాలు, ఆనందము కలుగుతాయి. వారికి ఉన్నటువంటి ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు దూరమై గ్రహ దోషాలు తొలగుతాయని సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో శనికి తైలాభిషేకం వంటివి చేసుకుని దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించుకోవడం వల్ల వారికి ఉన్నటువంటి శనికి సంబంధించినటువంటి దోషాలు తొలగి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధనురాశి వారికి విశేషించి ఈ సంవత్సరం తృతీయ స్థానం నందు శని అనుకూలంగా సంచరించడం. ధనురాశి వారికి అదేవిధంగా బృహస్పతి 6వ స్థానమునందు, రాహు 4థ స్థానమునందు, కేతు 10వ స్థానమునందు అనుకూలంగా సంచరించడం చేత ధనురాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. విశేషంగా ధనురాశి వారికి శని బలం అనుకూలత వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు అనుకున్నటువంటి పురోగతి ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది. మీరు ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే శత్రుస్థానంలో గురుడు ఉండడం చేత, గురు బలం లేని కారణం చేత ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చికాకులు, రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు మాత్రం కొంత వేధించేటువంటి స్థితి ఉన్నది. ధనురాశి వారి ఈ సంవత్సరం శత్రువర్గంతో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. శత్రువుల వల్ల పీడ, శత్రువుల వల్ల బాధ కలిగేటువంటి స్థితి కనపడుతోంది. ధనురాశి వారికి శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి వలన ఆరోగ్య సమస్యలు, టెన్షన్లు, గొడవలు మాత్రం ఈ సంవత్సరం అధికంగా ఉండేటువంటి స్థితి కనపడుతోంది. దశమంలో కేతువు, అలాగే చతుర్థంలో రాహు ప్రభావం చేత మాతృవర్గీయ వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి కొంత మనస్పర్ధలు, మనస్తాపనలు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మొత్తం మీద ధనురాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ద్వితీయార్థంలో కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటి వాటిలో రాజకీయమైనటువంటి సమస్యలు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ధనురాశి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. ధనురాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ టెన్షన్లు, శత్రుబాధ, పీడ కొంత అధికంగా ఉంటుంది. వ్యాపారంలో మీ శత్రువులతోటి మిమ్మల్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వల్ల మోసపోయేటువంటి స్థితి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ధనురాశి వారికి కనపడుతుంది. ఇక ధనురాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం. మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఈ సంవత్సరం ధనురాశి విద్యార్థులకు కనబడుతున్నాయి. ఇక ధనురాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, కొంత గొడవలు, మానసిక సమస్యలు ఏర్పడేటువంటి స్థితి ఉంది. ధనురాశి స్త్రీలు గొడవలకి, వాదనలకి, వివాదాలకి దూరంగా ఉండాలి మాత్రం సూచిస్తున్నాను. ప్రశాంతంగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ధనురాశి విదేశీ ప్రయాణాలు వంటివి సంవత్సరం అంత కలిసి రాకపోవచ్చు. ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, ఆరాధించడం చాలా ముఖ్యం. ధనురాశి వారు దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం వల్ల, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల
మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ధనువు రాశి వారు ధరించవలసినటువంటి ఉంగరం నవరత్నం ఏదైతే ఉన్నదో అది కనక పుష్యరాగం. ధనువు రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం దత్తాత్రేయుడు మరియు దక్షిణామూర్తి. ధనువు రాశి వారు ప్రతి నిత్యము వారు వెళ్ళవలసినటువంటి దేవాలయం దత్తాత్రేయునికి సంబంధించినటువంటి దేవాలయం. పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి అని మరొకసారి తెలియజేస్తూ మరొక్కసారి ధనువు రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం సూచిస్తున్నాను. మకర రాశి వారికి గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావం ఉండడం, ప్రస్తుత సంవత్సరం ఏలినాటి శని అంత్య భాగంలో ఉండడం వీరికి కలిసి వచ్చేటువంటి అంశం. మకర రాశి వారికి గోచార పరంగా ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో అనగా ద్వితీయ స్థానంలో శని సంచరించడం, ఏలినాటి శని ఆఖరి సంవత్సరం అవ్వడం. ఇదే కాకుండా మకర రాశి వారికి విశేషించి తృతీయ స్థానంలో రాహు, భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం. ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం పంచమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ఈ సంవత్సరం మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు తెచ్చేటువంటి సంవత్సరం, మార్పు తెచ్చేటువంటి సంవత్సరం. మకర రాశి వారికి వారి జీవితంలో కొంత మార్పు వచ్చి ధనపరంగా, కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి పొందేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. మకర రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు లేదా నూతనంగా ఇంకొక కొత్త పొజిషన్ వంటివి పట్టుకోవడానికి అనుకూలమైనటువంటి మార్పు తెచ్చేటువంటి సంవత్సరం. ఆర్థిక పరంగా కొంత సమస్యలు, ఇబ్బందులు మకర రాశికి ఈ సంవత్సరం ఉన్నప్పటికీ, ఖర్చుల బాధలు ఉన్నప్పటికీ మకర రాశి వారికి ఏదో రకంగా ధనలాభం కలిగి అప్పుల బాధల నుండి బయటకు వచ్చి శుభ ఫలితాలు, సత్ఫలితాలను పొందుతారు. మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి, శుభ ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా తెలియజేస్తూ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి విద్యార్థులకి విదేశీ యోగాలు వంటివి కలిసి రావడం, విద్యార్థులకు విద్యలో శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతుంది. మకర రాశి రైతాంగానికి మార్పు కలిగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. మకర రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మకర రాశి విద్యార్థులకి, స్త్రీలకి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇదే స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను. మకర రాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, ఖర్చుల విషయంలో నియంత్రణగా ఉండాలని సూచిస్తూ మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు వంటి శని క్షేత్రాలను దర్శించడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, ఓం నమః కృష్ణాయ నీలాయ శ్రీకంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రంతో శనిని పూజించడం, ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ఇంకా మకర రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఇలా శనికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోవడం వల్ల ఆ దోష నివృత్తి అయి మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ మకర రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం ఇంద్రనీలం. ఇక మకర రాశి వారు పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మకర రాశి వారు పూజించి ఆరాధించినట్లయితే వారి గ్రహ దోషాల తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాజపూజ్యం 6, అవమానం 1.
కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి జన్మ శని, ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే కుంభరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో రాహువు సంచరించడం, ఇక కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం చేత కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. కుంభరాశి వారికి ఏలినాటి శని, జన్మశని ప్రభావం ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మేలు కలుగుతుంది. ఎందుకంటే కుంభరాశికి బృహస్పతి సంవత్సరం కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత కొంత మార్పు వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగంలో కొంత ఒత్తిళ్లు కలిగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కుంభరాశి ఉద్యోగస్తులకి ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగ భయాలు వేధిస్తూ ఉంటాయి. కుంభరాశి వ్యాపారస్తులకి సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, చిక్కులు అధికమవుతాయి. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి వారికి ధనపరమైనటువంటి చిక్కులు, కుటుంబపరమైనటువంటి చిక్కులు, కొంత మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. అయితే గురు బలం ప్రభావం చేత కుంభరాశి వారి ఈ యొక్క సమస్యల నుండి ఏదో రకంగా బయటకు వస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటకు రావడానికి కుంభరాశి వారికి అప్పులు వంటివి కొంచెం పుట్టడం, కుటుంబ సమస్యల నుంచి ఏదో ఒక స్నేహితుల ద్వారా మీరు ఆదుకుని కొంత ముందుకు వెళ్ళి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది. కుంభరాశి వారికి ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి రైతాంగానికి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలంగాను, మొత్తం మీద మధ్యస్థ ఫలితాలుగాను ఉన్నాయి. కుంభరాశి సినీ రంగం వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత కలిసి రాదు. మొత్తం మీద కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులకి విద్య పరంగా మీరు ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలను పొందగలరు. అలాగే కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే మందపల్లి, శని సింగనాపూర్, తిరునల్లారు వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలని దర్శించుకోవడం, నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాల్ని పారాయణం చేసుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, విశేషించి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారు ధరించవలసిన నవరత్నం నీలము. కుంభరాశి వారు పూజించవలసినటువంటి దైవం ఈశ్వరుడు. శివారాధన చేయడం, శనివారం, సోమవారం ఈశ్వరుని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, శ్రీ క్రోధినామ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అలాగే మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజపూజ్యం 2, అవమానం 4. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి విశేషించి వ్యయస్థానమైనటువంటి కుంభరాశి యందు శని సంచరించడం, అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశి యందు రాహు, కళత్ర స్థానం నందు కేతు యొక్క సంచారం. ఇంకా మీనరాశి వారికి విశేషించి వృషభ రాశిలో, అంటే మీనరాశికి తృతీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో బృహస్పతి సంచరించడం చేత శ్రీ క్రోధినామ సంవత్సరం మీనరాశి వారికి అంత అనుకూలంగా లేనటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి సంవత్సరం అయినప్పటికీ
మీనరాశి వారు వారి యొక్క తెలివితేటలతో, వారి యొక్క స్థైర్యంతో ఈ సమస్యల నుండి బయటికి వచ్చేటువంటి స్థితి కనపడుతోంది. మీనరాశి వారికి మొదటి 6 నెలలు ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలు, ఆఖరి 6 నెలలు మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి. మీనరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలుగుతాయి. మీనరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో భయాందోళనలు, రాజకీయ ఒత్తిళ్లు వేధించేటువంటి స్థితి కనపడుతోంది. మీనరాశి రైతాంగానికి ఇది అసలు అనుకూలంగా లేనటువంటి సంవత్సరం. మీనరాశి వ్యాపారస్తులకి ఆర్థిక బాధలు, అప్పుల బాధలు కొంత అధికంగా ఉంటాయి. మీనరాశి సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. విద్యార్థులు విద్యపరమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని ఒక్కసారి సూచిస్తూ, ఆర్థిక సమస్యలు, చిక్కులతో కూడుకున్నటువంటి సమస్యలు ఉన్నాయని సూచిస్తున్నాను. మీనరాశి వారు విశేషించి జన్మ రాహు ప్రభావం చేత గొడవలకి దూరంగా ఉండాలి. కోర్టు విషయాలు, కోర్టు వ్యవహారాలు, చికాకులు కొంత ఇబ్బంది పెడతాయి. మీకు అనుకోని రాజకీయ ఒత్తిళ్లు కలుగుతాయని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారు విశేషించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత మధ్యస్థం మరియు చెడు ఫలితాలు ఉన్నాయి కాబట్టి గ్రహస్థితిని అనుసరించి ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి స్త్రీలు విశేషంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మరొకసారి తెలియజేస్తూ, మీనరాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ ఆలయాలకు వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ తైలాభిషేకం వంటివి చేసుకోవడం, ఆలయాలను దర్శించుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం, అలాగే విశేషించి మీనరాశి వారు శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం కనక పుష్యరాగం. అలాగే విశేషించి మీనరాశి వారు పూజించవలసినటువంటి దైవం శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అని తెలియజేస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని ఆచరించడం వల్ల వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాన్ని కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి, అలాగే చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా గోచారపరంగా ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ పంచాంగ ఫలితాలు మీకు అందజేశాను. ఈ ఫలితాలని ఆధారంగా తీసుకుని, అలాగే గ్రహస్థితి బాగోలేనటువంటి వారందరూ కూడా ఈ చెప్పినటువంటి రెమెడీస్, పరిణామాలు వంటివి మీరు పాటించుకోవడం వల్ల మీ యొక్క గ్రహస్థితిలో మంచి మార్పు వచ్చి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది సందర్భంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలి. అందరికీ పంచాంగ శ్రవణం విన్నటువంటి వారందరికీ కూడా వారి గ్రహ దోషాలు తొలగి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలని ఆ సర్వేశ్వరుడైనటువంటి భగవంతుని ప్రార్థిస్తూ, ఈశ్వర కరుణా కటాక్ష సిద్ధిరస్తూ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని అందరికీ తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.